ఆహారంతో ఆరోగ్యంలో మనం ఒక డిఫరెంట్ ఆకుకూర. ఇది అందరికీ తెలిసి ఉండకపోవచ్చు. పప్పు ఇది సగం పొట్టు ఉంది, 25% దాకా. ఈ పప్పుతో చేస్తున్నాను. ఇది కొబ్బరి, నువ్వులు, శనగపప్పు, ఇంకా పల్లీపప్పులు, ఎల్లుల్లిపాయ, సాల్ట్, కారం వేసి దీన్ని లైట్గా ఫ్రై చేసి మిక్సీ పట్టుకున్నాను. ఇది అన్ని ఫ్రైస్లో కూడా వేసుకోవచ్చు అనమాట. ఫ్రై చేసుకునే కూరలు, పొడి కూరల్లో. సాల్ట్, ధనియాలు అన్నీ కలిపేసిన పోపు గింజలు, పసుపు, సాల్ట్, ఉల్లిపాయ, ఎల్లుల్లి, కరివేపాకు, ఎండుమిరపకాయ, ఇవే దీనికి కావాల్సినవి. ఇప్పుడు వాటర్ బాగా బాయిల్ అయింది. పసుపు, కొంచెం సాల్ట్ వేసా. ఇలా అయిన దాంట్లో కొంచెం ఆకేసుకొని మొత్తం ఆకంతా వేసి ఒక్కసారి దీన్ని తిప్పేసి తీసేస్తే సరిపోతుంది. అంతే, చూడకూడదు. ఇప్పుడు మూకుల్లో 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. అది వేడెక్కింది. అందులో పోపు గింజలు వేసుకున్నాను. అన్నీ ఉన్నాయి ఇందులో. వేసుకున్నాం కదా, ఒక పెద్ద ఉల్లిపాయ అది వేద్దాం. ఉల్లిపాయ ముక్కలు. ఇప్పుడు వెల్లుల్లిపాయలు, అల్లం ముక్కలు, ధనియాలు కూడా వేసేస్తాం. ఇవి కూడా కొంచెం ఫ్రై కావాలి. ఫ్రై అయ్యి ఇప్పుడు పసుపు. ఇప్పుడు మనం ఈ శనగపప్పు వేద్దాం. వేడి నీళ్ళలో వేసి డిప్ చేసి తీసిన ఆకునేంత పసిలింద ఆకు లేదా చెన్నంగి ఆకు. ఇప్పుడు కొంచెం సేపు దీన్ని కారం కూడా వేసిన తర్వాత మూత పెట్టి అలా వదిలేద్దాము. కొంచెం ఒక 2 మినిట్స్. కారము ఇందులో తక్కువే ఉంది కారము. ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఇది పల్చటి ఆకు కాబట్టి ఇది ఉడకాల్సిన పని లేదు. వేడి నీళ్ళలో వేసి డిప్ చేసి ఈ పోపులో వేస్తేనే సరిపోతుంది. దీని ఔషధ గుణాలన్నీ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మన ఆకు రెడీ అయిపోయింది. లివరు, ఫ్యాటీ లివర్కి చాలా మంచిది అనమాట. హార్ట్కి మంచిది. షుగర్లో కూడా బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేస్తుంది. లంగ్స్కి చాలా మంచిది.